సొరకాయ రొట్టె అండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా ఉంటుంది. ఎలా చేసుకోవాలో ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం. సన్నగా తురుముకున్న సొరకాయ, బియ్యపిండి, ఉప్పు, పచ్చిమిర్చి, కారం, కరివేపాకు ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసేసుకొని అందులో మనం సన్నగా తురుముకున్న సొరకాయ వేసేసుకోండి. అందులోనే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కూడా అందులో వేసేసుకోండి. నెక్స్ట్ సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే కొంచెం కారం వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీ స్పైసీ చూసుకొని వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎక్కువేం అవసరం లేదు, చూసుకొని వేసుకోండి. బియ్య పిండి అంటే మీరు తీసుకున్న సొరకాయ క్వాంటిటీని బట్టి బియ్య పిండి తీసుకోండి. అలా మంచిగా అన్నీ మిక్స్ చేసుకోండి. ఇందులో వాటర్ మనకు అవసరమే లేదండి, ఎందుకంటే సొరకాయలో మనకి వాటర్ ఉంటాయి కాబట్టి అవే సరిపోతాయి. అలా మంచిగా కలిపేసుకొని అలా పక్కన పెట్టేసుకొని ఒక పాలిథిన్ కవర్ తీసుకోండి. మనకి బట్టలకు వస్తుంది కదా, ఆ కవర్ అయినా ఓకే. దాని మీద మంచిగా అలా చేసుకొని నెక్స్ట్ గ్యాస్ వెలిగించేసుకొని ఒక పెనం పెట్టేసుకొని ఇది తీసుకెళ్ళి డైరెక్ట్ దాని మీద వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మనకి రొట్టె మంచి కాలుతుంది. కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎక్కువే మనకు అవసరం లేదు. లేదంటే అసలు ఆయిల్ వేసేసుకోకండి, స్కిప్ చేసుకోండి. అలా రెండు వైపులా మంచిగా అలాగా కాలిన తర్వాత, లేదంటే మనకి అలా పేపర్ మీద రాదు అనుకుంటే ఇలా డైరెక్ట్గా అయినా మనం పెనం మీద చేసేసుకోవచ్చు అండి. ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. అలా రాదు అనుకుంటే ఇలా అయినా చేసుకోండి, ఓకే. ఎలా అయినా మంచిగా వచ్చేస్తుంది. అలా మంచిగా కాల్చుకొని అన్నీ తీసేసుకోండి. అంతే అండి, చాలా ఈజీ సొరకాయ రొట్టె. అలాగే హెల్దీగా కూడా అండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా మంచిగా వస్తుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ఒట్టిగా అయినా తినేయచ్చు, లేదంటే ఈ పచ్చిమిర్చి పచ్చళ్ళు ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.